నవమి పునర్వసు నక్షత్రం సందర్భంగా కరీంనగర్ లో పలు ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా రాముని కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. మహానవమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంధ్య ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందా, ఆయన అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకుందాం మనకి సంబంధించి. ఎందుకంటే ఈ దఫా ఒక నూతనంగా భావించొచ్చా, అయోధ్యలో రామ మందిరం యొక్క స్వప్నం సాకారమైంది. ఈ కళ్యాణం ఎట్లా చూడొచ్చు, శ్రీరాముని కళ్యాణోత్సవాలు? ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. ఈసారి ప్రత్యేకంగా 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులందరూ ఎదురుస్తున్నటువంటి రామ జన్మస్థలం, రాముడి జన్మస్థలంలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మించుకోవాలని చెప్పి ఎదురుస్తున్న తరుణంలో ఆ కళ సాకారమైంది. కాబట్టి ప్రతి గల్లీ గల్లీలో బస్తీలో ప్రతి దేవాలయంలో కూడా ఇలా సీతారాముల వారి కళ్యాణాన్ని ఒక ఘనమైన పద్ధతిలో అందరు కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఏ విధంగా వివాహ మహోత్సవం అయితే చేసుకుంటారో అట్లా కలిసిమెలిసి అందరూ కూడా ఇలా ఈ పండుగ వాతావరణంలో, ఒక ధార్మిక వాతావరణంలో ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు. మంచి వాతావరణం ఇలా దేశవ్యాప్తంగా నెలకొంది. చిన్న పెద్ద అనే తేడా లేదు, జై శ్రీరామ్ అనేటువంటి మాట మారుమోగుతుంది. రామ మందిర కళ సాకారమైన తర్వాత ఈ దశగా కొత్తగా అంటే ఇప్పుడే నూతనంగా వచ్చిన రామ నవమి అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా భావించవచ్చు, మీరు ఏ విధంగా భావిస్తారు? రేపు నేను గతంలో ఉండే ఇప్పుడు మీరు 22nd రోజు రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడండి, అక్షింతల కార్యక్రమం చూడండి. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగిన కార్యక్రమం. అక్షింతల కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు చాలా మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని దేవాలయ కమిటీలు పాల్గొన్నాయి. అన్ని బస్తుల వాసులు పాల్గొన్నారు. ఈ రాముల వారి కళ్యాణం కూడా అక్షింతల కార్యక్రమం తర్వాత, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత ప్రజల లోపల ఈ ఆలోచనకి ఎక్కువైపోయింది. కాబట్టి ఎక్కడ కూడా అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయింది, ఒక సక్సెస్ అయిన మన కళ సాకారమైంది. కాబట్టి ఈసారి ఎట్టి బస్సులో శ్రీరామ నవమి ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోవాలి, అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని చెప్పి అందరు కూర్చోవడము, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము. గతంలో చాలా ప్రాంతాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరగకుండా కూడా ఈసారి జరుపుతా ఉన్నారు. ఇలా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగని గ్రామం లేదు, జరగని ప్రాంతం లేదు, బస్తీ లేదు. అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం, చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా, ఈ కులము ఆ కులము, ఈ వర్గము ఆ వర్గం తెలియకుండా అందరు కలిసిమెలిసి నిర్వహించుకుంటా ఉన్నారు. మంచి వాతావరణం, ప్రజల లోపల ఒక ఐక్యత అనేది వచ్చింది. దీనివల్ల అందరం కుటుంబాలకే కలిసి ఉండాలి అని చెప్పించి ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా పవిత్రమైనటువంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారామచంద్ర వారు మీ అందరికీ ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పి, మీ కష్టాలన్నీ తొలగే విధంగా, మీరు ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం గడిపే విధంగా, మీరు అనుకున్న ఆశయాలు లక్ష్యాలు చేరే విధంగా ఆ సీతారాముల వారు మీకు ఆశీర్వాదం అందించాలని చెప్పి, మీకు అండగా ఉండని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్.